పెట్టుకొని వీళ్ళందరూ కేసులు పెట్టి వీళ్ళేమో అధికార రాజభోగం అనిపిస్తారు, మేమేమో అబాసు పాలవుతున్నాం. ఎవడు పుట్టిన వాళ్ళు వీళ్ళంతా, ఎవడు తెలంగాణ తెచ్చుకుంది, ఎవడు ఒకడేం తాగుబోతులు అంటాడు, ఒకడే ఈవిడంటాడు. వాడి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని తెలంగాణ తెస్తే అర్థమైతే తెలంగాణలో నిరుద్యోగుల పవర్ ఏందో. చెప్పు తీసుకొని కొట్టాలి ఒక్కొక్కరిని తెలంగాణ విద్యార్థులు అంటే. తెలంగాణ అస్తిత్వం తెలుసా వాళ్ళకి? తెలంగాణలో ఏ జిల్లాలో ఏముంటారు తెలుసా? ఈ జీవో తెలిసినోడు తెలుసా? ములుగులో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, మహబూబాద్లో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, సూర్యాపేటలో బీసీలు ఎక్కువ ఉంటారు. ఏ జిల్లాలలో ఎక్కువ ఉంటారో తెలియని వ్యక్తి ఇప్పుడు ములుగు పోతాడు, ములుగులో అందరు కలిపి 3% ఇస్తాడు. ఎస్టీలు ఎక్కువ ఉంటారు, వాళ్ళ ఎస్టీల పరిస్థితి ఏంది? సూర్యాపేటలో బీసీలు ఎక్కువ ఉంటారు, బీసీల పరిస్థితి ఏంది? నువ్వు ఎవడికి అసలు తెలంగాణ, మా తెలంగాణ ఎట్లుందో నీకు తెలుసా? వాడు తెలంగాణలో పుట్టితే తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఏ జిల్లాలో ఎవడు ఏ జనాభా ఉంటారని తెలుస్తుంది. నువ్వు తీసుకొచ్చి 40 లక్షలు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కుతున్నావు. మేము వచ్చాము సుప్రీంకోర్టులో ఆడ రైల్వే స్టేషన్లో మేము పండుతాం, నువ్వేం ఏసీ కథనాలు పంతావు. నువ్వు ఎవడికి అసలుకి నీకే హక్కు ఉందని నువ్వు ఏసీ కథనాలు పంతావు మా డబ్బులతోటి? మేమేం ఫుట్పాత్ మీద పండాలా? కోర్టు కేసు రోజు కళ్ళమ్మ నీళ్ళొక్కనే 18 మందిని చంపారు. నీకు కూడా ఏదో ఒక రోజు అలాంటి సాగు వస్తుంది. మేమందరం తెలంగాణలో తపాసులు వేసే సాగు వస్తుంది. పెట్టుకోబా, కేసులు పెట్టుకుంటే పెట్టుకోబా, నీకు భయపడేటోడు లేడు.